నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారండి. గత 5 సంవత్సరాలుగా అమరావతిని వదిలేసిన వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ అమరావతికి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలుసు. అమరావతిలో రైతులు ఆనందంతో ఉన్నారు. ఒక అమరావతి అంటే ఒకప్పుడు 5 ఏళ్లకు ముందు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతం. కానీ ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఒక్కరూ గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు పనులను 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. అదే ఇంకా 8,000 కోట్ల పనులకు పచ్చజెండా ఊపుతున్నారు. కొన్నిటి శంకుస్థాపన, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో ఎలగపూడికి వస్తున్నారు. వేదికపై బాబు, మోడీ, పవన్ అట్లా 14 మంది ఒక వేదిక మీద ఉండడానికి స్విచ్ చేశారు. కాబట్టి ఈరోజు ఆంధ్రుల కళ నెరవేరుతుంది. నా అమరావతి అని గర్వంగా చెప్పుకుండే ప్రజల కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే కృషికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కేంద్రం నుంచి నిధులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా మనం అభినందనలు తెలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు మళ్ళీ వచ్చింది. కాబట్టి అమరావతి మన రాజధాని అంటూ ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అమరావతిలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ దిశగా వెళుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచి రోజులు అమరావతికి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది. ఏమంటే చూద్దాం అమరావతి మీద ఏముంది పరిస్థితులు. 5 ఏళ్ళు ఆగిన అమరావతి పునఃప్రాణ ప్రతిష్ట తెలుగువారి కలలు రాజధానిగా మొదలై వడివడిగా పరుగులు తీసి జగన రాకతో ఒకసారిగా కుదేలైన రాజధానిలో మళ్ళీ పనుల కళ 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వహంగా పనులు కొనసాగాయి. అదే వేగంతో, అదే ఊపుతో కొనసాగి ఉండింటే ఇప్పటికీ కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి. మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగేవి. ప్రజా రాజధాని ఈ పాటికి కళ్ళ ముందు సాక్షాత్కరించబడేది. కానీ జగన్ నిర్వాహకంతో 5 ఏళ్ళు పైగా కాలం కరిగిపోయింది. అమరావతి చిట్టడివిలా మారిపోయింది. దాదాపుగా పూర్తి అయిన నిర్మాణాలకు దిక్కు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతిపై దృష్టి సాధించింది. రాజధాని నగర నిర్మాణం పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం సిద్ధిస్తుంది. అమరావతిపై జగన్ కక్షల నుంచి మలిచిన పిచ్చ చెట్లు పొదలు తొలగించి నాడు ఆగిపోయిన నిర్మాణాలు నేటికి బలంగానే ఉన్నాయని నిర్ధారించి చట్టపరమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించి మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఇన్నాళ్ళు పట్టింది. శుక్రవారం ప్రధాని మోడీ అమరావతి 2.0కు శ్రీకారం చుడుతున్నారు. ఇంకా ఆలస్యమేమీ ఉండదు, అడ్డంకులేమీ ఉండవు. పనుల ప్రారంభానికి నిర్మాణ సంస్థలు సర్వసిద్ధం చేశాయి. మునుపటి వేగము మళ్ళీ 3 ఏళ్లు అమరావతిలోని కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయడమే లక్ష్యం. చూడండి, అది 5 ఏళ్లకు ముందు ఎట్లుండేది, 5 ఏళ్ళ తర్వాత ఎట్లయింది. ఒక ఛాన్స్ అంటూ మన అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో చిట్టడివిలాగా తయారు చేసేశారు. పుచ్చ మొక్కలు అడవి చేసేశాడు. రోడ్లో ఉండే కంకర తీసుకెళ్లారు. ఐరన్ ఉంటే ఐరన్ను దోసుకెళ్ళిపోయారు. 5 ఏళ్ళు అమరావతిలో రైతులను ఏడిపించారు, జైల్లో వేయించారు, కట్టెలతో కొట్టారు. ఆడవారి చీరలు కూడా లాగారు, ఆడపడుసులను కూడా పట్టుకొని లాగారు, జైల్లో వేయించి కేసులు పెట్టి కన్న బాధలు పెట్టించారు అమరావతి రైతులు. అయినా వాళ్ళు భయపడలేదు.
నిరాదీక్ష చేశారు. మళ్ళీ అమరావతి రాజధాని అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోలేదు, అన్నం మానేయాలు మానేశారు. నిరాదీక్ష చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి అమరావతి రాజధాని అని అనంగానే అందరూ మొక్కులు తీర్చుకున్నారు. సంతోషంగా అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారు. అమరావతి రైతుల కోసం ఈరోజు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వాళ్ళలో కొంతమంది రైతులకు సన్మానం కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారి పక్షంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రైతులకు కూడా కొంతమందికి సన్మానం చేస్తున్నారు. వాళ్ళు సపరేట్గా గ్యాలరీ ఏర్పాటు చేశారు. నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం వాళ్ళు చేసిన త్యాగానికి ఫలితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి పనులు పునఃప్రారంభం అవుతున్నాయి, మళ్ళా ఊపందుకుంటుంది. ఈరోజు 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8,000 కోట్లకు పచ్చజెండా చూపారు. అడ్డంకులు అధిగమించి అడుగు ముందుకు. నేడు రాజధాని నిర్మాణానికి ప్రధాన శ్రీకారం. నేడు అదే మోడీ చేతుల మీదుగా పునరుద్ధరణ. జగన్ కారణంగా 5 ఏళ్ల కాలం హరణం. కూటమి రాగానే మళ్ళీ అమరావతిపై దృష్టి. ఇంకా పరుగు తీయనున్న రాజధాని పనులు. ఈ అమరావతి పనుల పునర్నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపించారండి చంద్రబాబు నాయుడు గారు. అతను ఎల్లతాడా ఎల్లడా నాకు తెలిసి అవుతా అతను వెళ్ళడు. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందితే ఆయన ఓర్చుకోలేడు. ఆయన బుద్ధి ఎట్లాడతారంటే అన్నం లేకుండా ఉండాలా, ప్రజలు ఏడుస్తూ ఉండాలా, ఈయన పోయి ముద్దు పెట్టి అంత అన్నం పెట్టాలా, ఆయనకు అప్పుడు సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉంటే ఊరవలేని తనం మన జగన్మోహన్ రెడ్డి గారిది. అమరావతి డెవలప్మెంట్ అంటే తట్టుకోలేడు. 3 రాజధానులు అంటాడు. ఎందుకు రాజధాని అంటాడు? ఎందుకు రాజధాని అంటాడు ప్రజల కోసం. నీకు రాజధాని లేకపోతే ఊరుకు ప్యాలెస్ లెక్క కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు మటుకు ఇండ్లు ఉండాలా, పార్క్ ఉండాలా, ఎకరాలలో ఇండ్లు ఉండాలా, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని అంటూ ఉండకూడదా? అమరావతి ఉండకూడదా? అమరావతిని చంపేశారు 5 ఏళ్ళు, ఇంకన్నా బతకనేయండి. మీకు 3 రాజధానులు కావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా? ప్రజలు ఇప్పటికే మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడైనా మారండి, అమరావతికి సపోర్ట్ చేయండి, రాజధానికి సపోర్ట్ చేయండి, అమరావతిని గెలిపించండి, అమరావతిని కాపాడండి, అమరావతికి సహాయం చేయండి, అమరావతి డెవలప్మెంట్ అవ్వడానికి మీ వంతుగా సహాయం చేయండి. మీలో మార్పు వస్తే ఎప్పటికైనా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకు అవకాశాలు ఉంటే అప్పుడు మీరు కేసుల నుంచి బయటపడి ఉంటే సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు మద్యం స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసే కుతంత్రాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అమరావతికి జై అని ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. ప్రతి ఒక్క పౌరుడు గుండె మీద చెయ్యి వేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలలో కీలక నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అభినందనలు తెలుపుకుంటూ అమరావతి హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవ్వాలని, భావితరాల పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ఉపాధి కలగాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండాలని కోరుకుంటూ జై అమరావతి, జై జై అమరావతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.